హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనే పండుగ మనం ఎందుకు చేసుకుంటామంటే యుగానికి ఆది. మన యుగం ఏర్పడినప్పటి నుంచి మన చైత్ర మాస పాడ్యమి, పాల్గొన మాస అమావాస్య తెల్లారి పాల్గొన మాసం అయిపోతుంది, చైత్ర మాసం వస్తుంది. పాడ్యమి రోజు నుంచి మనకు పాడ్యం రోజు ఉగాది జరుపుకుంటాం. యుగానికి ఆది కాబట్టి ఆ రోజు మనము పచ్చడి తాగుతారు. 6 రుచులతోటి పులుపు, తీపి, వగరు, కారము, ఉప్పు అట్లా అన్నీ కలిపి అంటే మనిషికి జీవితంలో అన్ని రుచులు, అన్ని కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించినట్టే ఇది కూడా. మనకు వేపపూత ఎందుకు వేసుకుంటారంటే వేపపూత మన శరీరానికి చాలా మంచిది. అందుకని ఈ ఉగాది పండుగ రోజు స్టార్టింగ్ రోజు వ్యవసాయానికి కూడా వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. అందుకని ఎండాకాలము పంటలన్నీ అయిపోతాయి, మళ్ళీ కొత్త వ్యవసాయం స్టార్ట్ చేస్తారు ఈ రోజు నుంచి. యుగానికి ఆది కాబట్టి ఉగాది పండుగ రోజే కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేస్తారు. అన్నీ నీట్గా శుభ్రంగా చేసుకొని అలంకారం చేసుకొని అన్ని గుంటకలు కట్టి దున్నేస్తారు అనమాట. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. దున్నితే ఏమవుతుందంటే నెక్స్ట్ మనకు వచ్చేది వర్షాకాలంలో వర్షాలు పడితే భూమి మంచిగా ఎండిపోయి ఉంటుంది కాబట్టి మన నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అందుకని వ్యవసాయం సంబంధించింది కూడా ఉంటుందన్నమాట. దానికి కూడా మన మొత్తానికి మన జీవితానికి సంబంధించి మన జీవితం చుట్టూ జరిగేవే అన్నీ ఉంటాయి. అందుకని ఆ రోజు మంచిది, మనకు అందరికీ మంచి కలగాలని, శుభంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నేను కొంచెం నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.